నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మనం కరీంనగర్ గడ్డ మీద ఉన్నాం. ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల మీద, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మీద చర్చ జరుగుతుంది. కలెక్టర్ అంటే మన కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరలోనే ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉంటుంది. ఈ ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ అన్న కలిసిండు. అన్న పేరు జనార్దన్. అన్న ఎమ్మెల్సీకి పోటీ చేస్తా అని చెప్పేసి కొన్ని నెలల పాటు 4 జిల్లాలలో తిరిగి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని దాదాపు 12,000 మందిని ఎన్రోల్ చేసి, పట్టభద్రులను ఎన్రోల్ చేసి, తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది రిజెక్ట్ అవ్వడం జరిగిందంట. మరి రిజెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాడు, అసలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకు రిజెక్ట్ అయింది, ఇవన్నిటి మీద మాట్లాడదాం. జనార్దన్ అన్న నమస్తే. నమస్తే. ఏందన్నా మీ పేరు మరి ఒక మారు మోగింది ఎమ్మెల్సీ నామినేషన్ కంటే ముందు, నామినేషన్ అప్పుడు కూడా. మళ్ళీ నామినేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ తిరిగినట్టు అనిపిస్తలే, ఏం చేస్తలే అన్న? వాస్తవానికి ఏమైందంటే నా పేరు జనార్దన్ న్యామతాబాద్. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా జనార్దన్ న్యామతాబాద్ అంటేనే గుర్తుపడతారు. ఇంటి పేరు చెప్పకుండా ఒట్టి జనార్దన్ అంటే ఎవరు గుర్తుపడతారు? అంటే కరీంనగర్లో అట్లాంటి ప్రచారం చేసినాం మనం. తిరిగిన కాలేజ్ గ్రౌండ్స్ కానీ, స్కూల్ గ్రౌండ్స్ కానీ, స్కూల్స్ కానీ, వాకర్స్ని కలవని వాకర్స్ని కానీ, గ్రాడ్యుయేట్స్, లైబ్రరీస్, స్టడీ హాల్స్, మ్యాక్సిమం అన్నీ కనెక్ట్ అయినాం. వాస్తవానికి ఏంటంటే మనం కొంతమంది మేధావుల్ని నమ్ముకొని మనం వెనక పెట్టుకుంటే ఆ మేధావులు చేసిన తప్పిదం. అంటే ఈ రోజులలో మాకు అనుభవం లేదు. వాస్తవానికి మా ఏజ్ చాలా చిన్న, మాకు అనుభవం లేదు కాబట్టి ఆ మేధావుల్ని నమ్ముకుంటే వాళ్ళు ఇచ్చిన చిన్న రాంగ్ డెసిషన్స్. అంటే సరే వాళ్ళు ఎవరికి అమ్ముడు పోయిరా, లేకపోతే వాళ్ళకి తెలియకనా, అది అన్నది నన్ ఆఫ్ ఇష్యూ. కాకపోతే ఒకటి, నామినేషన్ రిజెక్ట్ అయిన రోజు ఒక 1 డే నేను అసలు ఎవరిని అంటే కాంటాక్ట్ అయితే నేను వాళ్ళని ఓదార్చలేకపోయినా. అంటే నా కోసం పనిచేసిన వాళ్ళు ఒక టీమ్ మెంబర్స్ ఒక 200 మంది, నా క్లాస్మేట్స్ కానీ, అంటే నా బ్యాచ్మేట్స్, నా క్లాస్మేట్స్, నా జూనియర్స్ పిల్లలు, అన్నయ్య పోటీ చేస్తున్నాడు అంటే ఇలాంటి టాకింగ్ పవర్ ఉన్న వ్యక్తి, ఇలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన రాజకీయాలలోకి రావాలి అంటే ఆయన ఏంది అని చూపించుకోవాలి. గెలుపు ఓటముల కోసం కాదు. మనం వచ్చింది ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పుడే కాబట్టి వాస్తవానికి వచ్చుడితోనే అనుభవం చూపించారు. అంటే చుట్టుప్రక్కల రాజకీయాలలోకి వస్తే చుట్టుప్రక్కల వాళ్ళని ఫస్ట్ నమ్మొద్దు. మనం డిసిజన్ తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళు కానీ చాలామంది మేధావుల డిసిజన్ తీసుకోవాలని చెప్పేసి మనకు అనుభవం అనేది సంపాదించుకున్నాం. పేరు కూడా ఆ రకంగా కరీంనగర్ లోకల్లో ఇప్పుడు మనం ఒకప్పుడు స్టూడెంట్ లీడర్స్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాం. కాకపోతే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ద్వారా ఏంటంటే పెద్ద వాళ్ళని ఢీ కొడుతుండే జనార్దన్ న్యామతాబాద్ అనే పేరు మనకు గట్టిగా వినిపించింది అన్న. అయితే కాదు అన్ని చెప్తున్నారు, ఎందుకు రిజెక్ట్ అయింది? ప్రాపర్ ఆన్సర్ చెప్పారా మరి? ఎన్నికల పోయినా అన్న సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అన్నారు. ఒక దాంట్లో సిగ్నేచర్ మిస్ మ్యాచ్. మరి ఎట్లా సిగ్నేచర్ కరెక్ట్ పెట్టలేదు మీరు? నేను కాదు పెట్టండి. సిగ్నేచర్ మిస్ మ్యాచ్ ఎక్కడైంది? అభ్యర్థి విట్నెస్ సిగ్నేచర్ మిస్. అది కూడా చూస్తారా? అదే అన్న, నేనైతే అన్న ఒకటి చెప్పన్నా అన్న, రాజకీయం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే మనల్ని కొందరు ఇన్ఫ్లుయెన్స్ చేసిరు. ఫస్ట్ నామినేషన్ ముందు మనం వాళ్ళ మాట వినలే. మనం వాళ్ళు ఏం చేస్తారు, చుట్టుప్రక్కల వాళ్ళని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిరా, మరి ఏం చేసిరా తెలియదు. సరే ఒక దాంట్లో పోయింది, 3 సెట్లు వేసినాం. ఇంకో దాంట్లో ఒక గ్యాప్ ఇడిచి పెట్టేశారు. ఏం గ్యాప్? మేధావులు అలా ఒక్క బాక్స్ కూడా నిల్లు ఉండద్దు. ఖచ్చితంగా కనీసం ఎన్ని అన్న పెట్టాలి. ఒకే ఒక్క బాక్స్ అంటే నాట్ అప్లికేబుల్. అట్లా 2 ఫామ్స్ సేమ్ నింపారు. మనం ఏం చేసినామంటే మనకు అనుభవం లేదు కాబట్టి నామినేషన్, వాళ్ళు ఏమన్నారు మేధావులు, నామినేషన్ చిన్న విషయం, దాన్ని పట్టించుకోవద్దు ఎక్కువ, నీ ప్రచారం నువ్వు చేసుకో, మేము ఉన్నాం కానీ నీకు ఎందుకు అని అంటే, సరే ఇక మనం రాజకీయం కొత్త, సరే ఓకే కానీ అని వాళ్ళు ఉన్నారు కదా పాపం, మనం నమ్మిన బంటులు వాళ్ళు అని చెప్పేసి మనం వాళ్ళని ఆలోచిస్తే సరే రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినాక మూడో సెట్ సేమ్ అంటే 2 గ్యాప్ ఎన్ని ఏ క్వశ్చన్ కాదు అసలు, అది ఏ క్వశ్చన్ కాదు, అది మనకు సంబంధం లేని క్రిమినల్కి సంబంధించినవి ఉంటాయి కదా. దాని ఒక ఫామ్ లో క్రిమినల్స్ కి సంబంధించి అంటే మన క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి, ఎఫ్ఐఆర్ ఏమైనా ఉన్నాయి, నో అని పెట్టాలి. అది ఒక్కటి పెట్టాలి. కలెక్టర్ గారు మేడం దగ్గరికి పోతే, మేడం జనార్దన్ మీరు చేసుకున్న మిస్టేక్, దానికి మేము ఏం చేయలేమన్నా ఒకటే పాపం, మీరు చేసుకున్న మిస్టేక్ అది బ్లైండ్ గా వాళ్ళని నమ్మిరు. మీరు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి అంటే ఏమి ఉంటాయి, మీరు అంత ఫోకస్ చేయలేదు. అలా వచ్చేసినా అయితే మనకు క్రిమినల్ యాక్టివిటీస్ లేవు, మనకు పెద్ద ధనవంతులం కాదు, కోటీశ్వరులం కాదు, మనకు ఆస్తులు లేవు. మనం ఏమనుకున్నాం అంటే ఆస్తులు గీస్తులు అన్ని చూపించుకో, మనకి ఏం లేవు. మనం 0 నుంచి ఒక స్థాయికి వచ్చిన పర్సన్స్. మనం మీకు ఫోన్ చేసి చెప్పిర్రా? ఎట్లా తెలిసింది మరి? అసలు వాస్తవానికి సాయంత్రం తెలియదు నాకు. తెల్లారి మన లిస్ట్ లో పేరు రాలే అని ఒక 2-3 మిత్రులు అర్ధరాత్రి కలెక్టర్ ఆఫీస్ లిస్ట్ పెడతారు. ఒక 2-3 మిత్రులు అర్ధరాత్రి 2:30కు ఫోన్ చేశారు, అన్న నీ పేరు లిస్ట్ లేదంటే, నా పేరు లిస్ట్ లేకపోవడం ఏంది అని అసలు అనుకున్నా.
వాస్తవానికి రిజెక్ట్ అయిందే ఒక అంతకు మంచిదైంది అని ఇప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు బాధ అయింది, ఒక రోజు బాధపడ్డా కానీ తర్వాత ఒక డిసిజన్ తీసుకోవడానికి ఒక 24 hours అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినా. ఫోన్ స్విచ్ ఆఫ్, ఎవరికి కాంటాక్ట్ లేదు. నన్ను చాలా మంది కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారు, ఎవరికి కూడా టైం ఇవ్వలేదు. అన్ని ఫోర్సులు పనిచేసినాయి మన మీద, 4 దిక్కుల నుంచి ఫోర్సులు పనిచేసినాయి. అలాంటే 4 దిక్కులు కదా, అంతే కదా. ఫోర్సులు పనిచేసినా కూడా మనం దాన్ని పట్టించుకోకుండా ఆలోచన చేసినాం. భవిష్యత్ అంటే ఇప్పుడు మేము లీడర్స్ అనేటోళ్ళు ఇప్పుడిప్పుడే తయారవుతున్నాం మనం. ఇది ఫస్ట్ స్టెప్. నా జీవితంలో నేను దేనికి పోటీ చేయలే, ఇది ఫస్ట్ స్టెప్. కాబట్టి సరే ఓ స్టెప్ మనం ఫెయిల్ అయినా కూడా ఫెయిల్యూర్ ఈజ్ ద సక్సెస్ స్టెప్ అంటారు కదా, దాన్ని నమ్మిన సిద్ధాంతంతో మనం నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎవరికి సపోర్ట్ ఇస్తే మనకు భవిష్యత్తులో మంచి పేరు వస్తుంది, తర్వాత భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతో నేను వాస్తవంగా ప్రసన్న హరికృష్ణ సార్, డాక్టర్ ప్రసన్న హరికృష్ణ సార్ బీఎస్పీ నుంచి ఉన్నారు. ఇండిపెండెంట్గానే వాస్తవానికి చాలా కష్టపడ్డారు. ఇండిపెండెంట్ నుంచి బీఎస్పీ నుంచి టికెట్ తీసుకొని ఆయన ఉన్నారు. సార్కు రాత్రి 10:30కు ఫోన్ చేసిన నేనే. అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, నన్ను ఎవరు కాంటాక్ట్ అవుతారో నాకు తెలియదు. ఫోన్ చేసిన అనే ఆ పరిస్థితికి ఇది అన్న, నువ్వు జనార్దన్ వెంటనే వచ్చేసే ఆఫీస్కి అన్నాడు. ఎవ్వరు లేరు నా చుట్టుప్రక్కల, నేనే డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళిన, డ్రైవర్ గిట్ట ఎవ్వరు లేరు, ఒక్కనే వెళ్ళి అన్నయ్యకి మద్దతు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అరే నువ్వు 12,000 ఓటర్ నమోదు చేసి ఒక గ్రూప్ ఉంటుంది మాది, ఆ గ్రూప్లో హల్చల్ సృష్టించిన మనం. ఇక అంటే ఇక పోస్టర్లు కానీ వీడియోలు కానీ మన ఇక మ్యాక్సిమం అంతా ఎంత రీచ్ కావాలన్నా అంత రీచ్ అయిపోయినా జనాలల్లో. అట్లా రిజెక్ట్ అయిందంటే ఇట్లా అయింది అన్న అంటే, యూ డోంట్ వర్రీ బ్రదర్, ఐఎమ్ హియర్, నువ్వు నీ ఫ్యూచర్ గురించి నేను హామీ ఇస్తున్నా అంటే. అన్న నాకు కావాల్సింది కూడా అదే, నేను దేనికి నాకు దేనికి అవసరం లేదు, లొంగాలనుకుంటే మీ దగ్గర రానంటే, బ్రదర్ మీరు నా దగ్గరికి వచ్చినట్టే మీ గురించి నాకు అర్థమైపోయింది అన్నాడు. అనుడితోటే సరే అన్నయ్య మరి నెక్స్ట్ ఏంటి అని అంటే, అన్న ఇప్పుడున్న లీడర్ల సరే ఇప్పుడు నరేందర్ రెడ్డి ఉన్నాడు, అంజిరెడ్డి ఉన్నాడు, రాజ్ కుమార్ సార్ ఇట్లా అనేక మంది ఉన్నారు అన్న. ఇప్పుడు ఉన్న లీడర్ల సరే మీరు అందరి పేర్లు చెప్పారు కదా, సరే ప్రసన్న సార్ తోటి కాదు నాతో డిబేట్ పెట్టియండి, ఒక జీవో గురించి అడిగితే చెప్పండి. సార్ ఏ జీవో మీరు మీరు నన్ను అడుగుతురుగా క్వశ్చన్. ఇప్పుడు నేను కొన్ని జీవోల పేర్లు చెప్తా, ఆ జీవోల గురించి వీళ్ళు ఎక్కడైనా డిస్కషన్ చేసిరా చెప్పండి నాకు. చెప్పండి. జీవో 29 ఉంది, దేనికోసం వచ్చింది? అది గ్రూప్ 1 లో వచ్చింది. గ్రూప్ 1 కాదు, అది టోటల్ రిక్రూట్మెంట్ల మీదే వచ్చింది. అది మొన్న అడిగితే గ్రూప్ 1 విషయంలో నెక్స్ట్ రిక్రూట్మెంట్స్ కూడా జీవో 29 మీదే పడతాయి అన్ని. దానివల్ల ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం. ఇప్పుడు జీవో 55 ఉంటే అదే ఉండనియాలి కదా. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ సామాజిక వర్గాన్ని న్యాయం చేసుకోవడానిక, లేకపోతే మీ సామాజిక వర్గాల కింది స్థాయి వాళ్ళు ఎటు పోవాలి? ఈడబ్ల్యూఎస్ ఎందుకు తెచ్చారు మీరు? ఈడబ్ల్యూఎస్ అనేది ఎందుకు తెచ్చారు మీరు? ఆ ఈడబ్ల్యూఎస్ గురించి కూడా మాట్లాడే వాళ్ళు లేరు పాపం. వాళ్ళ దాంట్లో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటారు. ఎవడో డబ్బులు ఉన్నాడు వచ్చి అంటకపోతుంది. ఇప్పుడు మీరు డిఎస్సీలో మనం చూసిర్రా, బీసీడీ అభ్యర్థికి 328 ర్యాంక్ వచ్చినాయని విలువరు, ఈడబ్ల్యూఎస్లో 1720 ర్యాంక్ వచ్చినాయని మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, ఆయనకు జాబ్ వస్తుంది, ఈయనకు రాదు. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? అవునా కదా? ఈ టాపిక్లు వీళ్ళకి తెలుసా అసలు అభ్యర్థులందరికీ? ఎవరికి తెలుసా ఈ టాపిక్స్ అనేవి? తెలియకుండా ఎమ్మెల్సీలకు వచ్చారా? అరే మీరు ఒకసారి అడగండి, మీరు ఒకసారి వాళ్ళతో డిబేట్ పెట్టండి, లేకపోతే మాలాంటి వ్యక్తులతో డిబేట్ పెట్టండి. ప్రసన్న సార్ దగ్గర ఎందుకు, బ్రహ్మాస్త్రం ఎందుకు, మేము ఉన్నాం కదా సాధారణ అస్త్రాలు. మాతో ఇంటర్వ్యూ పెట్టమని చెప్పండి, మేము అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు వీళ్ళు ఏం చేశారు? మొన్న సర్వశిక్ష నేను ప్రతి ఇక్కడ కరీంనగర్లో 2 times అటెండ్ అయినా, కామారెడ్డిలో అటెండ్ అయినా, సిరిసిల్లలో అటెండ్ అయినా. అసలు ఎవరు ఇంతవరకు రెస్పాండ్ అయిన వారు ఎవరు ఉన్నారు చెప్పండి? వాళ్ళ సమస్యలు తెలుసా వీళ్ళకి? జియో 45 తెలుసా? సమాన హక్కు, సమాన పనికి సమాన వేతనం. జియో 45 ఎవరు మాట్లాడారు? ప్రసన్న సార్ ఒక్కరు మాట్లాడారు, ఎవ్వరు మాట్లాడలేదు ఇంతవరకు. దాని గురించి మాట్లాడిన వ్యక్తే లేదు. వాళ్ళని పాపం అన్ని రోజులు చేస్తే వాళ్ళని భయపెట్టించి విరమణ చేసి ఇచ్చారు ఈరోజు. అవునా కదా? సమాన పనికి సమాన వేతనం ఎంత ఉంది మరి ఇప్పుడు? ఎవరికి? ఇప్పుడు ఒక టీచర్లు అనుకో, ప్రైవేట్ టీచర్లు ఉంటే ఎంత ఉండాలి జీతం? ఇప్పుడు ఉన్నాయా సార్? నార్మల్గా 50,000 ఎబోనే ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి ఎంత ఉంది సార్? 18,000 20,000. 50,000 ఇవ్వాల్సిన దగ్గర 18,000 ఇస్తారంట సార్. శ్రమ దోపిడే కదా సార్ ఇది. గవర్నమెంట్ శ్రమ దోపిడీ చేస్తుంది కదా. గవర్నమెంట్ ప్రైవేటా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అంటారు మీరు? కాదు, ఇప్పుడు ఎస్ఎస్ఏ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద గవర్నమెంట్ బల్లలోనే చేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళున్నారు ఏది చిన్న చిన్న సర్వశిక్ష అభియాన్ స్కూల్స్ కానీ, తర్వాత ఇంకా వేరే స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్. సమాన పనికి సమాన వేతనం ఓన్లీ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళగా, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళగా? ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది ఉండాలి. 1987 పరిరక్షణ చట్టం అని ఉంటుంది. ఈ పరిరక్షణ చట్టం గురించి ఇంతవరకు మీరు ఎక్కడ విన్నారా? 1987 పరిరక్షణ చట్టం అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వినోద్ కుమార్ సార్ దానికి చాలా ప్రయత్నం చేశారు.
దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. వేతనం ఎట్లుంటుంది? సమాన పనికి సమాన వేతనం ఉంటుందా ప్రైవేట్ దాంట్లో? అదే ప్రైవేట్ దాంట్లో కాదు అది. మీరు అనేది గవర్నమెంట్ కి సంబంధించిన సంస్థలలో ఎవరైతే పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ బేసిస్ లా వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం అనే యాక్ట్ అనేది ఉంటది. కానీ ఇప్పుడు ఏమైతుంది, ప్రైవేట్ లో కూడా 8 గంటల కంటే ఎక్కువ పని చేయించుకోద్ది అవుతుంది. ఉంది, అది ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ టీచర్లను కూడా కార్యకర్తలుగా వాడుకుంటారు అనేది కూడా వాడుకుంటారు. వాడరాదు, అది క్రిమినల్ యాక్ట్. టీచర్లతో అంటే వేరే వేరే పనులు చెప్పడం ఇప్పుడు అదే కదా సార్ జరుగుతున్నదంతా. మీరు నిజామాబాద్ సభ నిన్న జరిగిందా? నిన్న వాస్తవం చెప్తా. నిన్న అక్కడ పిల్లలు లైబ్రరీలో నేను నిజామాబాద్ ఇన్ఛార్జ్ చేసుకుని ప్రసన్న సార్ కోసం పనిచేసిన కదా, లైబ్రరీలో పిల్లలు 2-3 ఫోన్ చేసి, అన్న అక్కడ ఏం లేదు, ఉట్టిడుల్లా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో బస్సులు తీసుకొచ్చి వాళ్ళు ఓటర్స్ అంటే ఓటర్స్ కాదు, వాళ్ళు దేనికి వచ్చారు తెలియదు. అన్న ఎట్లుంది మీటింగ్? ఏం లేదన్న, మీటింగ్ అంటే మన ప్రసన్న హరికృష్ణ సార్ పెట్టిన మీటింగు, స్పీచ్ అంటే మీరు ప్రసన్న హరికృష్ణ సార్. నేను లైబ్రరీలోకి వచ్చి వాళ్ళకి మోటివేట్ చేసిన, ఎట్లుంటుంది మన నెక్స్ట్ జనరేషన్ ఎటు పోవాలి, ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, అవన్నీ వాళ్ళకి మంచి మోటివేషన్ ఇచ్చి వచ్చినాం మనం అక్కడ. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద నరేందర్ రెడ్డి గెలిచినా గెలవకపోయినా నాకు నష్టం లేదు, ప్రభుత్వం ఏం పడిపోదు, కానీ ఆయనను గెలిపిస్తే కొంచెం యాక్సెస్ ఉంటుంది, వేరే వాళ్ళు గెలిపిస్తే ఇక వాళ్ళతో ఏం కాదు, అయ్యేది లేదు పోయేది లేదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారని ఏదో చెప్పొచ్చు. ఇంతవరకు చరిత్రలో ఎక్కడన్నా ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ఒక సీఎం వచ్చి ప్రచారం చేసింది ఎక్కడ మీరు చూసిరా? ఈ మాటలు ఏమంటారు? ఏమాట నరేందర్ రెడ్డి గెలిచినా గెలవకపోయినా నష్టం లేదు అంటే ఇప్పుడు వాళ్ళు గెలుతలేరని వాళ్ళకి తెలిసిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళ కొట్లాట అంతా 2వ నెంబర్ కోసమే. ఫస్ట్ నెంబర్ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ, 2వ నెంబర్ కోసం కొట్లాట. కాకపోతే మరీ 2వ నెంబర్ రాకపోయినా కూడా గవర్నమెంట్ వాల్యూ వస్తుంది ఆలోచనలు ఉన్నారు కావచ్చు మేబీ. అంటే అంత పెద్ద మనిషి వ్యాఖ్యల వల్ల నష్టమా లాభమా నరేందర్ రెడ్డికి? అసలు మీ అర్థమైపోయింది, జనాలందరికీ అర్థమైపోయింది అది నష్టమే కదా. అంతా అక్కడికి వచ్చి మేము గెలుస్తున్నాం, ఇప్పుడు మా ప్రసన్న సార్ గెలుతున్నా అని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలుగుతా, అట్లా చెప్పాలి కదా. మేము గెలవాలి, గెలుస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మీకు విద్యార్థులకు కావాల్సిన రీఎంబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్లు కానీ మేము అన్నీ రిలీజ్ చేస్తాం, సన్న బియ్యం మీద 500 సబ్సిడీ వేస్తే ఓటేయన్నా నా రైతులకి. గ్రాడ్యుయేట్స్కు రైతులకి ఏమైనా సంబంధం ఉందా అంటే చెప్తున్నది అందాదా? అది చెప్పిండా? అది చెప్పిరు కదా నిన్న సభలో. 500 సన్న బియ్యాన్ని మేము పెంచినాం రైతులకు, అది చేసినాం ఇది చేసినాం. జాబ్ క్యాలెండర్ ఏది? విద్యాశాఖ మంత్రి ఏడి? అసలు విద్యాశాఖ మంత్రి ఏడన్నా? విద్యాశాఖ మంత్రి లేని వ్యవస్థ ఎప్పుడైనా నడిపించినా ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్ చరిత్రలో? ఒక విద్యా హోంశాఖ మంత్రి కూడా లేరు, హోంశాఖ మంత్రి కూడా లేరు. ఇప్పుడు లేని వ్యవస్థను మనం ఎంతసేపు నడిపించుకుంటాం చెప్పు? అన్ని వ్యవస్థలు మన దగ్గర పెట్టుకుంటే వ్యవస్థను కాపాడేది ఎవరు? విద్యార్థుల భవిష్యత్తు చూసేది ఎవరు? 10-11 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి, 6 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న తెలంగాణలో ఈరోజు యువత భవిష్యత్ ఏంటిది? అది ఆలోచించే నాదుడు ఎక్కడున్నాడు? ఇన్నిసార్లు 4 ఎమ్మెల్సీలు చేసిర్రు, ఇంతవరకు ఏ ఎమ్మెల్సీ కూడా గ్రాడ్యుయేట్స్కి తెలియదు. అంటే మీరు చేసింది ఏంటిది? ఎమ్మెల్సీ గెలిచినామా, పోయినామా, పెద్దల సభలో కూర్చున్నామా? పెద్దల సభ అంటే ఏంటిది? మేధావుల సభ. ఒక చట్టం పాస్ అయితే శాసనసభలో అది శాసన మండలికి వస్తే దాన్ని కూలంకషంగా పరిశీలించి దానికి సజెషన్స్ ఇచ్చి ఇది పాస్ చేయన్నా వద్దా అని చెప్పేసి ఉండే శాసన మండలిలా ఈరోజు అసలు ఏముంది అసలు శాసన మండలిలో? ఎవరన్నా పేర్లు ఒక 10 మంది పేరు టకా 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 ఇప్పుడు నిలబడి అభ్యర్థులు చెప్పమన్నారు, ఎవ్వరు తెలియదు, ఎవ్వరికి తెలియదు. అది మేధావుల సభ కాదు, రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకున్న రాజకీయాన్ని నిరుద్యోగుల సభగా మార్చిరు దాన్ని. తాజా మాజీ ఎమ్మెల్సీ అవును జీవన్ రెడ్డి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు మళ్ళీ దీనికి మాజీ ఎమ్మెల్సీ. అవునవును, ఆయన కూడా మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటేయండి అని అంటుండు, కానీ కొంత గులుగుతున్నాడు, బాధపడుతున్నాడు, ఓటేయండి అంటున్నాడు. ఏంటి అసలు ఆ మాటల మీద? అది కాదు, ఇంటర్నల్ రాజకీయం వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకు ఇంటర్నల్ గా లాస్ట్ అయితే ఏమంటున్నాడు కదా, ఇక అది సార్ పార్టీ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసుకోమని చెప్తారు. ఇక్కడ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు, మా ప్రసన్న హరికృష్ణ సార్ కూడా గౌడే, అట్లా అని చెప్పేసి చెప్పరు కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేసుకోమనే చెప్తారు అన్న కదా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఆయన కూడా అంతే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కూడా పార్టీకి కట్టుబడాల్సిందే కదా, అందుకని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇంటర్నల్గా ఏముందో మనకేం తెలుస్తుంది, అవునా కదా అలా. ఇప్పుడు జీవన్ రెడ్డి మాట వింటారా మరి? ఓటేయమంటారు నరేందర్ రెడ్డికి, నన్ను గెలిపించినట్టు ఆయనను ఆశీర్వదించండి, నేను కూడా టైం పాస్ చేసినట్టు ఆయన కూడా చేస్తాడు అన్నట్టు చెప్పుకొచ్చింది కదా. నిజంగా జీవన్ రెడ్డి న్యాయం చేసిండు, ఉద్యోగుల కోసం కొట్లాడిండు. అసలు మీడియా వాళ్ళకి తెలిసి ఉండాలి ఇంతవరకు ఆయన ఎక్కడన్నా ఏ నిరుద్యోగ సమస్య గురించి నేనైతే తినలేదు. ఈవెన్ శాసన మండలి బయట కూడా ఎక్కడ కొట్లాడినట్టు రాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన జీవో 29 ఇష్యూ జరిగినప్పుడు ఆయన రాలేదు, జీవో 46 రాలే, జీవో 45 మీద రాలే, 317 జీవో మీద రాలే, అసలు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా రాలే.
నిరుద్యోగులకు మెగా డిఎస్సి రాకున్నా రాలే. అవునవును. లాంగ్ జంప్ అప్పుడు అవి పెట్టినా హై జంప్ పెట్టినా ఎన్నడూ కూడా ఆయన అసలు ఆయన చిక్కడపల్లి లైబ్రరీ అడ్రస్ కూడా తెలియదు అనుకుంటా ఎమ్మెల్యే. నేను అన్నారు కదా, ప్రసన్న సార్ అన్నారు కదా, ఏ రూట్ మ్యాప్ లేకుండా డైరెక్ట్ పోయి సెంట్రల్ లైబ్రరీ ఎక్కడుందో తెలుసుకోమని చెప్పేసి అన్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ ఎక్కడుందో పోగలుగుతారా వాళ్ళు? సమాధానం ఇచ్చిరా ఇంతవరకు? ఎప్పుడు ఎవరైనా సమాధానం ఇచ్చిరా? ఇయ్యలేరు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు సార్. ఇప్పుడు ఉన్న అభ్యర్థులు ఎవ్వరికి లేదు. ఈయన అంటే ప్రసన్న కృష్ణ నేను సపోర్ట్ ఎందుకు చేసిన అంటే ఆయన ఇంటెలెక్చువల్ పర్సన్, అంటే ఆయనకు విద్యా వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన చేయడం వల్ల ఒక 30,000 మందికి జాబ్స్ వచ్చినాయి. ఆయన క్యాడర్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ వరకు వాళ్ళ క్యాడర్ ఉంటుంది. అంతమందిని జాబ్ వచ్చింది ఆయన వల్ల. నేను నిన్న కూడా ఒక సభలో మాట్లాడినా. ఆయన రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు 19 సంవత్సరాల రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు కొంత 100 మంది స్టూడెంట్స్ ఏడ్చిరట నిలబడి. అంటే అట్లాంటి ఇంటెలెక్చువల్ పర్సన్ అనేటోళ్ళు రిటైర్మెంట్ అయితే మా భవిష్యత్ ఏంటి అంటే ఆయన ఒకటే మాట చెప్పి వచ్చింది అక్కడ. అంటే నా తట్టు అన్నయ్య పర్సనల్గా చెప్పింది ఇట్లా అయింది జనార్దన్ అంటే, అన్న ఏమైందన్న అంటే ఏడిస్తే కూడా మనం వాళ్ళ నిరుద్యోగ సమస్య అనేది నెరవేరాలి. 11 సంవత్సరాల తెలంగాణ చరిత్రలో ఈ రోజు నిరుద్యోగ సమస్య ఇట్లనే ఉండడానికి కారణం ఏంటిది? మనం దేనికోసం తెలుసుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు కట్టిర్రు, అవి నీళ్ళు ఆగుతున్నాయా కట్టలు ఆగుతలేవా తెలియదు. నియామకాల పరిస్థితి ఏంది? నియామకాలు లేకపోతే రేపటి నాడు భవిష్యత్ ఏంటి? సరే సార్, గవర్నమెంట్ నౌకర్స్ మీరు కాకపోతే ప్రైవేటీకరణ వ్యవస్థని బలపరచండి. ప్రైవేట్ రంగం దిక్కు, బిజినెస్ల దిక్కు పిల్లలను పోయేటట్టు వాళ్ళకు ఒక కమ్యూనికేషన్స్ క్లాసెస్ అరేంజ్ చేయండి. ప్రతి దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థ చూడండి సార్. నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా, ములంగూరు కిల్లా ఇక్కడనే ఉంటుంది, దూద్బాగ్ అని ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ మేము చదువుకునేటప్పుడు మా స్ట్రెంత్ 120 మంది. 120 మంది మా స్ట్రెంత్. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏంది? మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయినప్పుడు మేము గవర్నమెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు, యువ వికాసం అన్నారు. ఏది 5 లక్షల రూపాయలు ప్రతి గ్రాడ్యుయేట్కి ఇస్తామని అన్నారు. మళ్ళీ ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి పెడతామని అన్నారు. ఏది అసలు 6 పథకాలు ఏమైనా అసలు మీ 6 పథకాలు ఎక్కడైనా పడుతున్నాయి? మీ గృహలక్ష్మి ఏది? మీ ఇంద్రమ్మ పథకం ఏది? ఇవి అన్ని పథకాలన్నీ ఎటుపోయినాయి అసలు? ఒక ఆర్టీసీ వేసిరు పాపం, వాళ్ళని టార్చర్ పెడుతుర్రంట ఆర్టీసీ వాళ్ళని. ఎక్కించుకోలేక దిగలేక బస్సులు తగ్గిచ్చిర్రు, మందిని పెంచిర్రు. వాళ్ళు సార్ ఏంది సార్ మేము ఒక డ్రైవర్ని అడిగితే అంత ఘోరం చేస్తుర్రు, కొట్లాడుకున్నాడు, జుట్లు పట్టుకున్నాడు. ఏంది పరిస్థితి సార్? ఒకటి ఫైనల్గా ఏం చెప్తారా అన్న? పట్టభద్రులకు ఏం చెప్తారు అన్న? పట్టభద్రులందరికీ నమస్కారం. మనం ఒక మంచి విద్యావేత్తని, ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది, బీసీలు చాలా అణగదొక్కబడుతున్నారు కాబట్టి మనం బీసీలని రాజకీయంగా పైకి తీసుకురావాలంటే ప్రసన్న కృష్ణ సార్ లాంటి వాళ్ళని మనం ఓటు వేసి ఆయనను గెలిపించుకొని ఏ రోజైతే శాసన మండలికి పంపిస్తున్నామో రానున్న 5 సంవత్సరాలలో మొత్తం గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతుంది. మీరు చూడండి, ఒక దెబ్బకు మొత్తం 119 నియోజకవర్గాలల్లో ఈ ప్రభావం అనేది పడుతుంది. బీసీలు రాజకీయంగా ఎదగబోతున్నారు. దీనికి నాంది ప్రసన్న కృష్ణ సార్. దయచేసి ఆయనకు బ్యాలెట్ పేపర్లో 3 నెంబర్ సార్ది, ఆ సార్కి 1 నెంబర్ వేసి మనం గెలిపించుకొని ఎప్పుడైతే ముందుకు తీసుకుపోతామో యువత భవిత బాగుపడుతుంది, నిరుద్యోగ సమస్య పోతుంది. మాలాంటి యువకులు ఎంతమందో రాజకీయాల్లోకి రావడానికి, ఆయన వెనుక నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇది అర్థం చేసుకొని మీరు అందరు మమ్మల్ని ముందుకు తీసుకుపోయి గెలిపించాలి ప్రసన్న కృష్ణ సార్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఆయన ఎమ్మెల్సీ రిజెక్ట్ అయినా సైలెంట్గా ఉండకుండా, లేదంటే డబ్బులున్న వాళ్ళకు అమ్ముడు పోకుండా ఒక నిజాయితీ పరుడు, నిఖార్సైన వ్యక్తి, చాలామందికి సేవ చేసిన వ్యక్తికే నేను మద్దతు ఇస్తా అని చెప్పేసి అన్కండిషనల్గా మద్దతు ఇచ్చిన జనార్దన్ అన్నకు నిజంగా హ్యాట్సాప్ చెప్తూ ఈ ఇంటర్వ్యూని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.